వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 1వ శ్లోకము మరియు 2వ శ్లోకము. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. సాంఖ్యయోగం మొత్తం విన్న తర్వాత అర్జునుడు ఇలా చెప్తున్నాడు. ఓ జనార్దన, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. దేని వలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించు. మొదటి అధ్యాయం అర్జునుడి దుఃఖము, శోక విచారము, ఉప్పొంగే పరిస్థితిని కలిగించి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక ఉపదేశం ఇవ్వటానికి ఒక కారణం సృష్టించింది. 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో మొదట పరమాత్మ నిత్య శాశ్వతమైన ఆత్మ యొక్క జ్ఞానాన్ని బోధించాడు. తరువాత అర్జునుడికి తన క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసి తన విధిని నిర్వర్తించడం ద్వారా కీర్తిని, ఉత్తమలోకాలని పొందవచ్చని చెప్పాడు. తన క్షత్రియ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించమని అర్జునుడిని ప్రేరేపించిన పిదప శ్రీకృష్ణుడు ఒక ఉన్నతమైన తత్వాన్ని తెలియజేశాడు. అదే కర్మయోగ శాస్త్రం. అర్జునుడిని కర్మఫల త్యాగం చేయమన్నాడు. ఈ పద్ధతిలో బంధనం సృష్టించే కర్మలు బంధనాశనం చేసే కర్మలుగా మారతాయి. కర్మఫలాలపై ఆసక్తి లేకుండా పనులను ఆచరించే శాస్త్రాన్ని ఆయన బుద్ధియోగం అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా అచంచలమైనదిగా చేసుకున్న స్థిరబుద్ధి ద్వారా మనస్సుని ప్రాపంచిక దురాకర్షణలకు ప్రభావితం కాకుండా చూసుకోవాలి. కర్మలను త్యజించమని చెప్పలేదు, కానీ ఆ కర్మలను అంటే చేసే పనుల నుండి వచ్చే ఫలాలపై ఆసక్తిని త్యజించమన్నాడు. అయితే అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పిన దానిని తప్పుగా అర్థం చేసుకున్నాడు. కర్మ కన్నా జ్ఞానమే ఉత్తమైనదైనప్పుడు తను ఈ భయంకరమైన యుద్ధం చేయడం అనే కర్తవ్యాన్ని ఎందుకు చేయాలి అనుకున్నాడు. అందుకే ఇలా అన్నాడు. వృద్ధమైన విషయాలు చెప్పడం ద్వారా నా బుద్ధిని అయోమయానికి గురి చేస్తున్నావు. నీవు కరుణామయుడవని నాకు తెలుసు. నన్ను అయోమయానికి గురి చేయడం నీ ఉద్దేశం కాదు. కావున నా సందేహాన్ని నివృత్తి చేయము అని అర్జునుడు శ్రీకృష్ణుడిని వేడుకుంటున్నాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: Arjuna says, O Janardana, if you consider knowledge is superior to action, then why do you ask me to wage this terrible war? My intellect is bewildered by your ambiguous advice. Please tell me decisively the one path by which I may attain the highest good. Chapter 1 introduced the setting in which Arjun's grief and lamentation arose, creating a reason for Lord Sri Krishna to give spiritual instructions. In the chapter 2, the Lord first explained knowledge of the immortal self. He then reminded Arjuna of his duty as a warrior and said that performing it would result in glory and the celestial abodes. After prodding Arjuna to do his occupational work as a Kshatriya, Sri Krishna then revealed a superior principle, that is the science of Karma Yoga, and asked Arjuna to detach himself from the fruits of his works, that is, from the results of his work. In this way, bondage creating karmas would be transformed into bondage breaking karmas. He termed the science of working without desire for rewards as Buddhi Yoga, or the yoga of the intellect. By this, he meant that the mind should be detached from the worldly temptations by controlling it with a resolute intellect, and the intellect should be made unwavering
through the cultivation of spiritual knowledge. He did not suggest that actions should be given up, but rather that attachment to the results of actions should be given up. Apparently, Arjuna misunderstood Sri Krishna's intention, thinking that if knowledge is superior to action, then why should he perform the ghastly duty of waging this war? Hence, he says, by making contradictory statements, you are bewildering my intellect. I know you are merciful, and your desire is not to baffle me, so please dispel my doubt. Om Namo Bhagavate Vasudevaya.